ఐపీఎల్ 2024 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అత్యంత భారీ ధర పలికాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంచైజీలు పంత్ కోసం ఓరిగా తలపడి వేలం మొదలైన కాసేపటికి ధరను 10 కోట్లకు పెంచాయి. తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లుగా పంత్ ధరను పెంచుతూ పోగా సన్ రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి 13 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా హైదరాబాద్, లక్నో నువ్వా నేనా అన్నట్లు దూకుడు పెంచాయి. అయితే 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకుంది. అయితే అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా లక్నో అమాంతం 7 కోట్లు పెంచింది. మొత్తం 27 కోట్ల భారీ ధరకు పంత్ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రికార్డ్ బ్రేక్ అయింది. కాగా 2022 చివరిలో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాల పాలైన అదృష్టవత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 మొత్తానికి దూరమైన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా ఈ ఏడాది పునరాగమనం చేశాడు. ఈ సీజన్లో మొత్తం 13 ఇన్నింగ్స్లో కలిపి 446 పరుగులు చేశాడు. సారథిగా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా 6వ స్థానంలో నిలపగలిగాడు. ఇక టీమిండియా తరఫున రీఎంట్రీలో కూడా అదరగొడుతున్నాడు. అయితే వేలానికి ముందు ఢిల్లీ అతన్ని వదిలేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో పంత్ ఇప్పటికి వరకు 111 మ్యాచ్లు ఆడి 3284 పరుగులు సాధించాడు.